వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మావోయిస్ట్ దళ నేత హిడ్మా ఎన్కౌంటర్ పైన ఒక లేఖను రిలీజ్ చేశారు మావోయిస్టులు. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, నిరాయుధంగా ఉన్న హిడ్మాని పట్టుకొని మారేడుమిల్లికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసినట్టుగా కట్టుకథ అల్లారు అంటూ కూడా ఈ లేఖ సారాంశంగా తెలుస్తోంది. అయితే లేఖను అభయ్ అనే వ్యక్తి రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. లేఖను రిలీజ్ చేశాడు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి. మాడ్వి హిడ్మాను అతని భార్య రాజేను ఈ నెల 15న విజయవాడలోనే పట్టుకున్నారు. అయితే మారేడుమిల్లి తీసుకెళ్లి చంపేసి కట్టుకథ అల్లారు అంటూ కూడా అభయ్ పేర్కొన్నాడు. టెక్ రవిని కూడా పట్టుకుని హత్య చేశారు. టెక్ శంకర్ని కూడా పట్టుకునే హత్య చేశారు. రంపచోడవరంలో ఎన్కౌంటర్ అని కథ అల్లారు అంటూ కూడా అభయ్ ఆ లేఖలో ప్రస్తావించారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చారు. సో ఒకసారి దీనికి అంటే ఆ లేఖ కూడా మనకి ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి మీరు చూడొచ్చు. అభయ్ అనే వ్యక్తి అంటే మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆ లేఖలో ఏ విధంగా ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది కంప్లీట్గా హత్య అని చెప్పేసి ఆ లేఖలో మొత్తం కూడా డీటెయిల్డ్గా వివరించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ని అడిగి తెలుసుకుందాం. రైట్ నగేష్, సో అభయ్ అనే వ్యక్తి మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి ఈ లేఖను రిలీజ్ చేశారు. సో హిడ్మాది హత్యే, ఇది ఎన్కౌంటర్ కాదు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సో కంప్లీట్ అంటే ఈ లేఖ ఇప్పుడు ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది అనుకోవచ్చు? నిజంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మారణ కాండం సృష్టిస్తున్నారా? ఏ విధంగా చూడాలి? రైట్, టెక్ శంకర్ అలాగే హిడ్మా ఇద్దరిది ఎన్కౌంటర్ కాదు హత్య అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖను రిలీజ్ చేశారు. ఒకసారి ఆ లేఖ కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద రైట్ సైడ్ కనిపిస్తుంది. అసలు ఆ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాము. 20వ తారీఖున ఈ లేఖ రిలీజ్ అయింది నిన్న. అయితే కేంద్ర కమిటీ సభ్యుడు భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట ఈ లెటర్ రిలీజ్ అయింది. పత్రికా ప్రకటన అంటూ రిలీజ్ చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో పాటు మరికొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారు. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను కూడా టెక్ శంకర్ను కూడా మరికొంతమందిని ఇంకా పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందంటూ కట్టుకథ అల్లారంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాము అంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, హిడ్మాది అలాగే టెక్ శంకర్ ఇద్దరిది కూడా హత్యే, ఇది ఎన్కౌంటర్ కాదు అంటూ కూడా ఒక లేఖ అయితే మావోయిస్ట్ ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ లేఖ రిలీజ్ అవడంతో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకోవచ్చు? ఆపరేషన్ కగార్ పేరిట నిజంగానే కేంద్రం మారణ కాండం సృష్టిస్తుందా? ఏ విధంగా చూడాలి? అంటే కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాని పట్టుకొని హత్య చేశారు, ఆయన ఎన్కౌంటర్ కాదు, ఇది కట్టుకథ అల్లారని చెప్పేసి కూడా మావోయిస్టుల పార్టీకి చెందిన అభయ్ పేరుత అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల కావడం జరిగింది. ఏదైతే విజయవాడలో 15వ తేదీన నిరాయుధాలుగా ఉన్నటువంటి వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కథను అల్లారని చెప్పేసి కూడా ఈ లెటర్ లో రాసి విడుదల చేయడం జరిగింది. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను కూడా తో పాటు మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా అదొక కట్టుకథ అల్లారని చెప్పేసి కూడా ఈ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ముందుగా తర్వాత విజయవాడలో కూడా మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది. అక్కడే హిడ్మా కూడా ఉన్నాడు. హిడ్మాని పట్టుకొని ఆ తర్వాత కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది కాదు, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అని చెప్పేసి ఇప్పటికే పౌర హక్కుల సంఘం కూడా
డిమాండ్ చేస్తుంది. అయితే ఇడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ మరొక సంచలనంగా మారింది. ఇడ్మా ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా వాళ్ళు లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ ఇడ్మాను అతడి భార్యను రాజేష్ ని నెల 15న విజయవాడలోనే పట్టుకున్నారని చెప్పేసి కూడా లెటర్ లో మెన్షన్ చేశారు. అయితే టెక్ రవిని కూడా పట్టుకొని హత్య చేశారని చెప్పేసి లెటర్ లో పేర్కొనడం జరిగింది. రంపచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్ కూడా అది కట్టుకథ అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 23న నిరసన దినంగా పాటించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ నిన్న డేట్ తో ఈ లేఖ రావడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అని చెప్పేసి కూడా అభయ్ పేరుతోని లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖలో అనేక అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్ జరుగుతుండడంతోనే మావోయిస్టులు లొంగిపోవాలని చూస్తున్నప్పటికీ కొంతమందిని పట్టుకొని ఇలా క్రూరంగా హత్య చేసి దాన్ని ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా పౌర సంఘం నాయకులు కూడా డిమాండ్ చేస్తడం జరుగుతుంది, ఆరోపణలు చేస్తున్నారు వారు కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు అభయ్ లేఖ విడుదల కావడంతో ఇడ్మా ముందే దొరికితే ఖచ్చితంగా లొంగిపోయే వ్యక్తిని జనవరంలో కలవాలని చెప్తున్న పోలీసులు ఇలా మళ్ళీ ఎన్కౌంటర్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా ఉన్నటువంటి ఇడ్మాని హత్య చేశారు పోలీసులు అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది, పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియాలి అని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం ఒకవైపు డిమాండ్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు అభయ్ పేరుతోని మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుల పేరుతో లేఖ రావడంగా మారింది. ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత నిన్న లెటర్ ని రిలీజ్ చేశారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అభయ్. రైట్, ఇప్పుడు అంటే 23వ తారీఖున బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. సో ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కగార్ ఎటువంటి మలుపులు తిరగబోతుంది అని అనుకోవచ్చు సురేష్? ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా మావోయిస్టులని ఏరిపారేయడం, అంతమొందించడమే లక్ష్యంగా కగార్ ఆపరేషన్ గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ఎన్కౌంటర్లు కూడా భారీగా జరుగుతున్నాయి. అయితే కగార్ ఆపరేషన్ తోనే కొంతమంది మావోయిస్టులు స్టేట్ కమిటీ సభ్యులు కూడా తెలంగాణలో కూడా పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది, మహారాష్ట్రలో లొంగిపోయారు, ఛత్తీస్గఢ్ లో కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు వచ్చి. అయితే ఆపరేషన్ కగార్ మార్చితో ఎండ్ కానుంది. ఖచ్చితంగా ఎవరు కూడా మావోయిస్టులు లేకుండా అంతమొందిస్తామని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఒక్కొక్కరుగా ఆరోగ్య కారణాల రీత్యా అదేవిధంగా జనావాసాల్లో కలవాలని చెప్పేసి కూడా చాలా మంది మావోయిస్టులు బయటికి వచ్చిన తరుణంలో ఇడ్మాని అంటే కేంద్ర కమిటీ సభ్యుడు చాలా రోజుల నుంచి మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి ఇడ్మాని నిరాయుధుడుగా పట్టుకొని ఇలా ఎన్కౌంటర్ అంటే కాల్చి చంపేసి ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇదంతా కూడా విజయవాడలోనే 15వ తేదీలోనే ఇడ్మాతో పాటు మిగతా మావోయిస్టులు పట్టుబడ్డారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఇడ్మాని పోలీసులు నిజంగానే పట్టుకొని కాల్చి చంపారా లేదంటే మారేడుమిల్లిలోనే పట్టుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి కాబట్టి అక్కడ ఇడ్మా చనిపోయాడని చెప్పేసి కూడా ఏపీ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర కమిటీ పేరుతో వచ్చినటువంటి అభయ్ లేఖ సంచలనంగా మారింది. వాళ్ళ సమాచారంతో ఈ లేఖని రిలీజ్ చేసినట్టుగా సమాచారం లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి విచారణ కూడా జరిపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది, పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా లొంగిపోయే మావోయిస్టులని జనావాసాల్లో కలవమని చెప్పి మళ్ళీ ఇలా పట్టుకొని కాల్చి చంపడం ఏంటి అని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం నాయకులు అయితే తీవ్రంగా ఈ ఎన్కౌంటర్ ని ఖండిస్తున్నారు. రైట్ సురేష్, అంటే హిడ్మా ఒక జర్నలిస్ట్కి కూడా లొంగిపోయే ఆలోచన ఉంది అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా మనకు ఒక అంటే హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా ఈ మాట వినిపించింది. సో మరి ఇప్పుడు అభయ్ లేఖ కూడా మరి దీనికి బలాన్ని ఇస్తుందా, ఏ విధంగా చూడాలి? అలాగే విజయవాడలో పట్టుకున్న వాళ్ళని నిరాయుధుల్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అన్న ఈ అభయ్ లేఖకు ఎటువంటి ఆధారాలు చూపిస్తున్నారు? అంటే ఈ లేఖలో ఇడ్మాతో పాటు విజయవాడలో ఈ నెల 15లోనే కొంతమంది మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వారిని మారేడుమిల్లు ప్రాంతానికి తీసుకొచ్చి కాల్చి చంపి అది ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా
ఈ లేఖ సారాంశంలో ఉంది. అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ కగార్ ఒకవైపు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్ కేంద్ర బలగాలు చేస్తున్నాయి. మొత్తం ఆపరేషన్ కగార్ తోని మావోయిస్టులను మొత్తం దేశంలో మావోయిజం అనేది లేకుండా అంతమొందించాలని చెప్పేసి కూడా కేంద్రం ఆపరేషన్ కగార్ ని చేపట్టింది. ఈ ఆపరేషన్ కగార్ తర్వాతే చివరి దశకు వస్తుంది కాబట్టి అనేక మంది మావోయిస్టులు కూడా ఆపరేషన్ కగార్ లో హతమయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చాలా మంది కొంతమంది బయటికి వస్తున్న తరుణంలో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగి మావోయిస్టులు హతం కావడంతోనే ప్రస్తుతం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి చెందిన అభయ్ పేరుతో ఈ లేఖ రిలీజ్ కావడం సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఎవరైనా మావోయిస్టులు జనావాసాల్లో లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే వారు వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి పోలీసులు ప్రకటన చేస్తున్నారు. కానీ విజయవాడలో ఉన్నటువంటి ఇడ్మాతో పాటు మరికొంతమంది మావోయిస్టుకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఉన్నారనే సమాచారంతో పోలీసులు వారిని పట్టుకొని ఆ తర్వాత అడవుల్లోకి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పౌర హక్కుల సంఘం పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి ఒకవైపు డిమాండ్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఏదైతే అభయ్ లేఖ అనేది సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్ అనేది 2026 మార్చి వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకొని కేంద్ర బలగాలతోని మొత్తం అడవులన్నీ కూడా జల్లెడ పట్టిస్తూ ఎక్కడ కూడా మావోయిస్టుల జాడ కనబడితే అక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ వారందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తూ హతం చేస్తున్న క్రమంలోనే ఒక్కొక్కరుగా కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. మనం చూడొచ్చు మహారాష్ట్రలో కూడా పెద్ద సంఖ్యలో ఆయుధాలతో సహా వచ్చి మా సీఎం ముందే లొంగిపోవడం జరిగింది. ఇటు తెలంగాణలో కూడా తెలంగాణ డీజీపీ సుధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చాలా మంది మావోయిస్టులు వచ్చి లొంగిపోవడం జరిగింది. తెలంగాణకు చెందిన మరికొంతమంది కేంద్ర కమిటీలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి జనజీవ స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఆపరేషన్ కగార్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి ఇడ్మా చాలా కీలక ఆపరేషన్ లో పాల్గొన్న పేరుంది. చాలా చురుకుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు. చాలా కాలం నుంచి చిన్న వయసులోనే మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపడుతున్న క్రమంలోనే ఇప్పుడు ఆ ఇడ్మా ఎన్కౌంటర్ కి సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఈ లేఖ మాత్రం సంచలనంగా మారింది. రైట్ సురేష్, ఒకవైపు హిడ్మా అలాగే టెక్ శంకర్ గ్రామాల్లో కూడా అంత్యక్రియలు జరుగుతున్నాయి. గ్రామాల్లో కూడా గ్రామస్తులందరూ ఆగ్రహంతో ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా. ఇప్పుడు తాజాగా ఈ లేఖ రిలీజ్ అయిన నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎన్కౌంటర్ అయ్యారు మావోయిస్టులు, వారికి సంబంధించిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పటికే దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయి. ఎవరైతే మిగతా వారిని వారి కూడా ఈ రోజు పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. అక్కడ కూడా భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇడ్మా ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైనా ఎలాంటి హింసకు తెగబడ్డా వారిపై కూడా కట్టడి చేసేందుకు ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్చి నాటికి మావోయిజం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికీ స్పష్టం చేశారు. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది మావోయిస్టులు బయటికి వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే అభయ్ పేరుతో వచ్చిన లేఖ ఇది ఎన్కౌంటర్ కాదు, కొని కాల్చి చంపి ఆ తర్వాత ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని చెప్పేసి కూడా ఈ అభయ్ పేరుతో వచ్చిన లేఖలో ఉన్నటువంటి సారాంశంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. ఇడ్మా ఎన్కౌంటర్ పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి ఒకవైపు పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు నిన్నటి డేట్ తో 20/11/2025 డేట్ తోని అభయ్ కేంద్ర కమిటీ కార్యదర్శి అభయ్ పేరుతోనే ఈ మావోయిస్టు లేఖ రిలీజ్ కావడం సంబంధించి సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ లేఖ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి
కామ్రేడ్ మాడ్వి హిడ్మా అలాగే కామ్రేడ్ రాజేతో పాటు ఇంకొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా పట్టుకున్నారు. అయినా కూడా నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అలాగే రంపచోడవరం ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారు అంటూ కూడా ఆ లేఖలో అభయ్ అనే మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఒకసారి లేఖలో ఎటువంటి అంశాలు మెన్షన్ చేశారో చూద్దాము. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్ట్ దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్ట్ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యను చేస్తోంది అంటూ కూడా మెన్షన్ చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, అతని భార్య కామ్రేడ్ రాజే, ఇంకొద్ది మంది కూడా చికిత్స నిమిత్తం అంటే వీళ్ళందరూ కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకి వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు వెళ్ళింది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసినట్లుగా ఈ లేఖలో మెన్షన్ చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6గురు చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు అంటూ ఈ లేఖలో మెన్షన్ చేశారు. తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్ఫూర్తిని సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు అలాగే శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తోంది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకు తల వంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్, టెక్ శంకర్ అలాగే కామ్రేడ్ రాజే రీజనల్ కమిటీ సభ్యురాలిమే వీళ్లకు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నామంటూ కూడా అందులో మెన్షన్ చేశారు. అలాగే కామ్రేడ్ చైతు, కామ్రేడ్ కమ్లు, కామ్రేడ్ మల్లాల్, దేవేలు తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినందుకు కూడా వాళ్ళకి కూడా జోహార్లు అంటూ ఈ లేఖలో మెన్షన్ చేశారు. అయితే వాళ్ళ నేపథ్యం కూడా ఈ లేఖలో మెన్షన్ చేశారు. హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో 1974లో ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. అయితే తర్వాత 5వ తరగతి వరకు చదివాడు. ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 97 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయి 98 వరకు కూడా దళంలో పనిచేశాడు. 99లో గడ్చిరోడిలో పనిచేశాడు. ఆ తర్వాత 1 సంవత్సర కాలం పాటు దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాడు. అంటే మెయిన్గా ఐఈడి బాంబుల తయారీలో వీటిలో ఎక్కువగా శిక్షణ ఇస్తుండేవాడు హిడ్మా. సో వాళ్ళ నేపథ్యం అంటే ఆ హిడ్మా, రాజే అలాగే చనిపోయిన టెక్ శంకర్ ఇంకా మావోయిస్టుల నేపథ్యం అంతా కూడా ఈ లేఖలో మెన్షన్ చేసి వాళ్ళకి మావోయిస్ట్ పార్టీ తరపున జోహార్లు అర్పిస్తున్నాను అంటూ కూడా ఈ లేఖలో మెన్షన్ చేశాడు అభయ్. బట్ మొత్తానికి అయితే బీజేపీ ఒక క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది, మారణకాండని సృష్టిస్తోంది. నిరాయుధంగా అంటే చికిత్స కోసం మావోయిస్టులు విజయవాడకు వస్తే కొంతమంది ద్రోహుల వల్ల వాళ్లకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో పోలీసులు నిరాయుధంగా ఉన్న వారిని అరెస్ట్ చేశారు. అనవసరంగా మారేడుమిల్లి అలాగే రంపచోడవరం ఈ ఎన్కౌంటర్ అంటూ కూడా కట్టుకథలు అల్లారు. అక్కడ ఆయుధాలు దొరికాయంటూ కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటూ కూడా అభయ్ అయితే ఈ లేఖలో మెన్షన్ చేశారు. మరి ఈ లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. మరి దీనిపైన ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందా అనేది చూడాలి. ట్రీట్మెంట్ కోసం వచ్చారని చెప్తున్నారు కాబట్టి మరి దానికి సంబంధించిన ఆధారాలు దొరికితే ఇదంతా హత్యగానే భావించాలా లేకపోతే ఈ లేఖ కూడా అబద్ధమా ఏంటి అనేది ఎంక్వైరీ తర్వాతే తెలుస్తుంది. అయితే మొత్తానికి మావోయిస్ట్ పార్టీ మాత్రం ఈ మారణకాండకు నిరసనగా ఈ నెల 23న బంద్కు పిలుపునిచ్చింది.